రుచికరమైన మైసూర్పాకు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము. మెత్తగా, సాఫ్ట్గా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటట్టు, ఎలాంటి ఏ ఏజ్ వాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా అలా నోట్లో పెట్టుకోగానే మెత్తగా చిగుళ్ళతోనే తినేటట్టుగా 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు పంచదార, 1/2 కిలో నెయ్యి అవసరము. మనం శనగపిండి ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి. శనగపిండిని ఒక బాండిలో వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిదనం పోయే వరకు 2 మినిట్స్ సరిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, జస్ట్ పచ్చి వాసన పోయే వరకు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట కొనుక్కోకూడదు. షుగర్ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. అలా పౌడర్ లాగా మెత్తగా మిక్సీ జార్లో పట్టుకోవాలి. పంచదార పలుకులుగా ఉంటే అది కరగక ముందే పాకము వచ్చేస్తుంది కాబట్టి మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పంచదార అందులో వేసుకోవాలి. మిక్సీ పట్టే వేసుకోవాలి. పలుకులుగా ఉంటుంది కాబట్టి పంచదార కరగక ముందే పాకము వచ్చేస్తుంది కాబట్టి నీళ్ళు ఒక 1/2 గ్లాసు అంటే చక్కెర తడిచే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోసుకుంటే ఎక్కువ టైం పడుతుంది పాకం రావడానికి, అందుకు కొద్దిగా వేసుకోవాలి. పంచదార పౌడరు తడిచే వరకు వేసుకుంటే సరిపోతుంది. పక్కన స్టవ్ మీద నెయ్యి వేడి చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పాకం వచ్చింది లేనిది చూసుకోవాలి. చుక్క వేస్తే నీళ్ళల్లో కదలకుండా ఉంటే సరిపోతుంది. లేత పాకం బాగుంటుంది. తీగ పాకం 2 వేళ్ళతో పట్టి అయినా చూసుకోండి, అట్లా కూడా సరిపోతుంది. కొద్దిగా వేయించిన శనగపిండి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పక్కన స్టవ్ మీద వేడిగా ఉన్న నెయ్యి కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. నెయ్యి అక్కడ వేడిగా ఉండాలి. నెయ్యి పక్క స్టవ్ మీద ఆన్లోనే ఉండాలి. కొద్దిగా శనగపిండి వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి పోసినప్పుడే శనగపిండి ఉడుకుతుంది. నెయ్యి లేనప్పుడు ఇంట్లో డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. నెయ్యితో అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా కొద్దిగా పిండి కొంచెం నెయ్యి, కొద్దిగా పిండి కొంచెం నెయ్యి అలా వేసుకుంటూ ఉండాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇప్పుడే మనం బయట స్వీట్స్ కొనుక్కోకూడదు కాబట్టి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా బాగా తింటారు. ఒకే ఐటము ఒకే స్వీటు తినరు కాబట్టి రకరకాలు మైసూర్పాకు ట్రై చేయండి. ఈ విధంగా చాలా మెత్తగా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే మైసూర్పాకు. మనము శనగపిండి ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంతే మెజర్మెంట్ తీసుకోవాలి, ఈక్వల్గా ఉండాలి. 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు పంచదార తీసుకోవాలి. కొంచెం శనగపిండి అట్లా చల్లినట్టుగా వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. పక్క స్టవ్ మీద ఆన్లో ఉన్న వేడి గిన్నెలో ఉన్న వేడి నెయ్యిని ఇందులో కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి బాగా వేడిగా కాగుతూ ఉండాలి. పక్కన స్టవ్ మీద పిండి నెక్స్ట్ నెయ్యి 2 ఈ విధంగా వేసుకుంటూ ఉంటే నెయ్యి వేయగానే పిండి ఉడుకుతుంది బాగా. ఎంతో రుచికరమైన మైసూర్పాకు అన్నమాట. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది.
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన రెసిపీస్ చూడండి. మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అప్లోడ్ చేస్తాను మీరు అడిగిన రెసిపీ. ఎంతో రుచికరమైన మైసూర్పాకు షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. శనగపిండి ఉడికిన తర్వాత సిమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇదంతా ఆ ప్లేటులో వేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మైసూర్పాకు రెడీ. బిస్కెట్స్ లాగా వస్తాయి, పల్చగా వేసుకుంటే ప్లేట్లో బిస్కెట్స్ లాగా వస్తాయి. మైసూర్పాకు బిస్కెట్స్ లాగా వస్తాయి. చిన్న ప్లేట్లో అయితే థిక్గా ఉంటుంది, మైసూర్పాకు థిక్నెస్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. చల్లారిన తర్వాత ఇలా బిళ్ళలు తీసుకుంటే బాగుంటుంది, వేడి మీద రావు కాబట్టి. చాకుతో కట్ చేసి తీసుకోండి. ఎంతో సాఫ్ట్గా